యాదవ్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. గెలుస్తే మన మెట్టు సాయి గారు వాళ్ళు అధికారంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఈ 15 రోజుల నుంచి ఒకటే కోరుతున్నారు, మమ్మల్ని మీ రాజకీయాలతో మమ్మల్ని ముడిపెట్టకండి, దయచేసి మా పిల్లల యొక్క మాన ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇవ్వండి, విద్యని కొనుక్కునే స్థితికి తీసుకురాకండి, మేము అప్పో చప్పో చేసి లక్షలాది రూపాయలు కట్టలేని స్థితిలో ఉన్నాం, మీరు ఎన్ని సంక్షేమ పథకాలైనా పెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన విద్య ఇవ్వడానికి మీరు ఎన్ని రాజకీయాలన్నీ చేసుకోండి, ఇండియా సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో ఏవైనా చేసుకోండి, కానీ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అక్కడ కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మీరు ప్రతిపక్షాలు స్వపక్షం విపక్షం మీరు ఏం చేస్తారో తెలియదు. ఆన్లైన్ విద్యా విధానం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రావాలి, ఫీజు నియంత్రణ కమిటీ వేసి ఫీజు గవర్నమెంటే ఫిక్స్ చేయాలి, కార్పొరేట్ అనే మాట వినపడకూడదు, తెలంగాణ నుంచి తరిమేయాలన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారు, కానీ ఈ రోజున అప్పుడు జరగలేదు. ఇప్పుడు 16-12 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మాకు విపక్షం స్వపక్షం అనేది వద్దు, ఎంత త్వరగా అకాడమిక్ ఇయర్ 2025-26 ఇంకొక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది. 85% ఒక దౌర్భాగ్యమైన విషయం, ఈ మాట వాడకూడదు, కానీ 85% కార్పొరేట్ కాలేజీలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ రోజు వరకు అడ్మిషన్ కంప్లీట్ చేసింది పిఆర్ఓ అండ్ పేరెంట్ వ్యవస్థతో, టీచర్స్ని డోర్ టు డోర్ పంపించి. ఎంత నిస్సిగ్గుగా ధైర్యంగా ఎవరు ఏమీ చెయ్యలేరు మనల్ని అనేది, ఎక్కడో చిన్న థియేటర్లో తొక్కీసలాడితే సుమోటోగా తీసుకుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారే, ఎందుకు ఈ విద్యా వ్యవస్థ మీద మీకు అంత పట్టు లేదా, భయమా, ఏంటి మాఫియా? అటు రెండు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎందుకు మీరు దీన్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు అనేది ఒక పేరెంట్, సగటు పేరెంట్ ఆవేదన. దాన్నే ప్రైమ్ 9, ఒక్క నిమిషం సార్, దాన్నే ప్రైమ్ 9 మీ అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి, కింద అధికారి నుంచి సీఎం వరకు కూడా. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన పోలీస్ కంట్రోల్ రూమ్లో రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేశారని తెలిసింది, ఒక శుభ పరిణామం. సాక్షాత్తు నారా లోకేష్ గారు మా యాజమాన్యానికి కూడా సంప్రదించారు, దీన్ని మనం డిస్కస్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందామని, కానీ ఆచరణలో పెట్టట్లేదే. ఎన్ని రోజులు ఈ పేరెంట్స్, మీరు ఒకటే చెప్తున్నాను సార్, అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది, ఈ లోపల మీరు విద్యా కమిషన్ వేసినా, పేరెంట్ కమిషన్ వేసినా, లేదా ఫీజుల నియంత్రణ కమిటీ వేసినా, స్టాలిన్ గారు చూడండి పక్క రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి ఒక జూనియర్ అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజీలోనూ చదవాలని పెట్టారు. తీసుకురండి రేవంత్ రెడ్డి గారిని కూడా చెప్పండి, మెట్టు సాయి గారు మీరు కూడా. ఎంత చక్కగా విద్యా వ్యవస్థ బాగుపడుతుందంటే ఈ రోజుతో అయిపోదు, 1000 అడుగుల ప్రయాణం ఒక్కడుగుతో మొదలైనట్టు ఒక నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ అధినేతలు ఈ రోజు కాకపోదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయినా ఇంప్లిమెంటేషన్ మంచి ఫలాలు వస్తాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, అటువంటి బాలలు ఈ రాష్ట్రంలో చదువుకోవాలి. మీరు నిధులు నియామకాలు ఇస్తున్నారు, కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, కానీ మనిషికి విజ్ఞానం కూడా అందకపోతే సమాజం పాడైపోతుంది. సమాజం బాగుండాలంటే మనిషికి విజ్ఞానవంతుడై ఉండాలి, ప్రపంచ దేశాలు పోటీ పడాలంటే విజ్ఞానం ఉండాలి. దాన్ని కొనుక్కుంటున్నాం మనం, దాన్ని ఫ్రీగా ఇమ్మని అడుగుతున్నాం. మళ్ళీ మాట్లాడదాం సార్. ఒక